నువ్వు నీ ధర్మాన్ని పాటించు, పరాయి ధర్మం వాళ్ళని పాటించుకునేలా చేయి. వీలైతే వాళ్ళతో గౌరవించి వాళ్ళతో కలిసి ఉండు, లేదా నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ దాంట్లో ఏలు పెట్టకుండా. కానీ ఛత్తీస్గఢ్లో వరుసగా 3 సార్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ నక్సల్స్ అండ కారణంగా కాంగ్రెస్ పార్టీకి వదిలేసేయాల్సి వచ్చింది 2019లో 18లో జరిగిన ఎన్నికల్లో. ఈ దఫా నక్సల్స్ పూర్తిగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, బీజేపీని తొక్కేయడానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అందుకనే అన్ని ఛానళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని లెక్క తేల్చారు. తీరా చూస్తే భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఏంటి అంటే ఇదివరకు గిరిజన వర్గాల మధ్య ఘర్షణ కాస్తే ఇప్పుడు మత చిచ్చు రేపుతూ ముస్లింలని సంతుష్టీకరించడం కోసం హిందువులని గిరిజనుల్ని వేధించినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మత ఓట్ల కోసం అని చెప్పేసి తప్పుల్ని కూడా కవర్ చేసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని పర్యవసానం ఇది. అట్లాంటి 3 సంఘటనలకు సంబంధించినటువంటి ఉదంతం ఒకటి చూద్దాం. ఛత్తీస్గఢ్లోని కవార్దా జిల్లాకి సంబంధించినటువంటిది ఇది. ఛత్తీస్గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్ గత 3 ఎన్నికల్లో నిరంతరం కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గెలుస్తూనే ఉన్నాడు. ఈసారి కాంగ్రెస్ భూపేల్ బఘేల్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. మొత్తం ఛత్తీస్గఢ్లో రోహింగ్యా ముస్లింలు స్థిరపరచడానికి భారీ ఎత్తున తీసుకొచ్చింది ఇతనే. 2 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లోని కవార్దాలో ముస్లింలు కాషాయ జెండాను దగ్ధం చేశారు. దీన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించినాయి. ఎన్నికల్లో దేశం నలుమూలల నుంచి 100 మంది సాధువులు మహర్షులు కవర్దాకి చేరుకున్నారు. గత నెలలో ఈ 100 మంది సన్యాసులు ఇంటింటికి వెళ్ళి విరాళం రూపంలో ఒక్క ఓటు అడిగారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే మీ సీటు ఒకటి దానం కావాలని అన్నారు. మాకు ఇంకేమీ అక్కర్లేదు, మతాన్ని కాపాడుకోవడానికి అయోధ్య నుండి ఇక్కడికి వచ్చామని చెప్పేసి వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళారు. ఈ ఋషులు మరియు సన్యాసులు మరేమీ అడగకుండా ఎవరింటికి ఏమీ తినలా తాకకుండా ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రజల నుంచి సనాతనాన్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తూనే ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. భగవంతుని దయతో సనాతన ధర్మం కవర్దా అంతటా వ్యాపించింది అన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు అక్కడ యువనాయకుడు విజయ్ శర్మ మహమ్మద్ అక్బర్ మీద ఎన్నికల్లో బీజేపీ రంగంలోకి దించితే అక్కడ దాదాపుగా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇది నెంబర్ 1 ఇన్సిడెంట్. రెండోది వచ్చేటప్పటికి మరో ప్రాంతం సాజా, అక్కడ ఒక చిన్న కూలీ కొడుకు ఈశ్వర్భాయ్ సాహు ముస్లింలు మూకమ్మడి హత్యలు చేశారు, మొన్ననే చెప్పుకున్నాం. భూపేష్ బఘేల్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగకపోగా సాహు వచ్చిన ఆత్మహత్యగా కేసుగా లెక్కేశారు. హోంమంత్రి అమిత్ షాతో సాజాతో కాంగ్రెస్ సీనియర్ మంత్రి రవీంద్ర చౌబేతో ఈశ్వర సాహుని పోటీలో పెట్టారు. చౌబే ఈ ప్రాంతంలో చాలా ప్రభావం ఉంది. బీజేపీ పెద్ద నాయకులు అతను ఓడించలేకపోయారు. అతను అహంతో నిండిపోయాడు. కానీ ఈసారి ఆ పెద్ద మంత్రి కూడా సాధారణ గుడిసెలో నివసించి ఈశ్వర్భాయ్ సాహు చేతిలో ఓడిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈశ్వర్ సాహు ప్రజల్ని ఓట్లతో పాటు డబ్బు అడిగారు, ప్రజలు డబ్బు ఇచ్చారు, మళ్ళీ ఓట్లు కూడా వేశారు. ఈశ్వర్ సాహు ప్రజల మద్దతుతో ప్రజల నమ్మకంతో అంత పెద్ద మంత్రిని ఓడించారు. మూడోది అంబికాపూర్ ప్రాంతంలోని సీతాపూర్లో వేలాది మంది గ్రామ ప్రజలు ఆర్మీ జవాన్కి లేఖలు రాసి ఆర్మీకి రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయమని గ్రామానికి పిలిచి కాంగ్రెస్ సీనియర్ మంత్రి మీద ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్మీ జవాన్ని సిద్ధం చేశారు. అమర్జిత్ భగత్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే మీసాలు గీస్తానని అమర్జిత్ భగత్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వీడియో ప్రసారం చేయడంతో గ్రామస్తులు తమ సొంత ఖర్చులతో 8,000 ఓట్లతో ఆర్మీ యువకుడిని గెలిపించారు. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి అంటే ప్రజలలో వస్తున్నటువంటి మార్పు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. జాగ్రత్త పడకపోతే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఏదో ఒకళ్ళని మనం పోలరైజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఎదురు దెబ్బతింటారు.